గడిచిన 5 సంవత్సరాల్లో గడిచిన కాలంలో దేవాదాయ శాఖ అనేటువంటిది ఎక్కడుంది, ఎలా ఉంది అనేది కనిపించే పరిస్థితి కూడా లేదు. దేవాదాయ శాఖ గురించి ఆలోచిస్తే ఆనాడు జరిగినటువంటి అస్తవ్యస్త పరిపాలనలో భగవంతుడికి కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, భగవంతుడికి కూడా ఈరోజు భద్రత లేదు అనే రీతిలో పరిపాలన సాగింది. రామతీర్థం లాంటి పవిత్రమైనటువంటి ఆలయాలు, శ్రీరామచంద్రుల యొక్క విగ్రహానికి శిరచ్ఛేదం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం కాల్చివేత, ఇవాళ నవరాత్రులు జరుగుతున్నాయి. పండుగ వాతావరణంలో విజయవాడ వెలిగిపోతూ ఉంది. వేల జ్యోతుల కాంతితో దుర్గమ్మ ఇవాళ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంది. కానీ ఆమె రక్షణకి ఆమె ఆలయంలో ఉన్నటువంటి వెండి సింహ వాహనాలు మాయమైపోయాయి. కొండబెట్టకుంట నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథం దగ్ధం కావడం, అలాగే నాయుడుపేట నేషనల్ హైవే పక్కన ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అభయాంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి విగ్రహంలో భాగమైనటువంటి స్వామి చోకని నరికివేయడం, ఇలాంటి దుస్సంఘటనలు ఎన్నో జరిగాయి. హిందూ ఆలయాల్లో పవిత్రత లేదు, హిందూ ఆలయాలకు పవిత్ర చేయకూడదు అనేటువంటి విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి, హిందువుల యొక్క ఆచార వ్యవహారాల్ని దిగజార్చడానికి, భక్తి భావాన్ని చెడగొట్టడానికి, చెదిరిపోయేటట్లు చేయడానికి అనేక దుర్మార్గాలు, దుర్కార్యక్రమాలు గతంలో జరిగాయి. ఈ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సనాతన ధర్మానికి కట్టుబడి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హిందువుల మనోభావాల్ని రక్షించడానికి, కాపాడడానికి, భారతదేశం హిందూ దేశంగా గుర్తింపబడ్డానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారు, వీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖకి ఒక పవిత్రమైనటువంటి బాధ్యతల్ని, పవిత్రమైనటువంటి కర్తవ్యాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంలో అనేక ఆలయాలని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. తప్పులు పునరావృతం కాకూడదని చెప్పాం. ఇవాళ ఆ పనులు కూడా సరిదిద్ది మళ్ళీ ఒకే విధంగా వాటిని అమల్లోకి తీసుకురావడానికి, దేవాదాయ శాఖ పరిరక్షణలో అవి ఉండడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఒకటి. అనేక ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి, అందులో అగ్రభాగాన దేవాదాయ శాఖకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నికల ప్రణాళికని ఎంత త్వరగా నువ్వు పూర్తి చేయగలవో ప్రణాళికల్ని అమలు చేయడానికి వెంటనే తయారు కండి అని చెప్పి అది ఇచ్చినటువంటి ఆదేశం గారు అనేక కార్యక్రమాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఇవాళ సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాటిల్లో భాగమే ఈరోజు ధూపదీప నైవేద్యాలు 5,000 నుంచి 10,000 చేసిన, 50,000 రూపాయల ఆదాయం పైన ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులకి 10,000 రూపాయల నుంచి 15,000 చేసిన, ప్రతి ఆలయం పాలక వర్గంలో ఒక బ్రాహ్మణులు, ఒక నాయి బ్రాహ్మణులు ఉండాలని చెప్పి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చి 2 ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అదనంగా ఇవ్వడం, అలాగే ఇవాళ వేదం చదివినటువంటి వాళ్ళు, వేద పండితులు మాకు వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు, వేదం చదివి మేమేం చేయాలో తెలియదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని మనం కొనసాగించాలని, హిందూ ప్రచారాన్ని, హిందూ ధర్మాలని, ఆచారాలని మనం కొనసాగించాలన్న వేదం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం.
ఇవాళ వేదం చదవడానికి అనేక మంది నేర్చుకోవడానికి ఆలోచన చేసేటప్పుడు వేదం అనేటువంటి దాన్ని రక్షించుకోవాలి అంటే వేద పండితులను తయారు చేసుకోవాలి, వేద విజ్ఞానంలో నిష్ణాతం కావాలి అనేటువంటి ఆలోచనతో వేద పండితులు అందరికీ కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున 600 మందికి సంభావన కింద ప్రతి నెల 3 సంవత్సరాల పాటు వేదం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఇవాళ 600 మందిని ఎంపిక చేసి ఇస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రతి ఆలయంలో ఆలయం తలుపులు తెచ్చిన వెంటనే ఓంకారనాదం వినపడాలి. పూజాది కార్యక్రమాలు మొదలైన వెంటనే కనీసం 2 గంటల పాటు వేదోచ్చారణ మంత్రోచ్చారణ ఆ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి అమ్మవారికి ఉన్నటువంటి మంత్రాలని చదివి వినిపించాలి. ఆ మంత్రోచ్చారణ ప్రతి నిత్యం మైకుల ద్వారా చుట్టూ వినపడాలి. ఇవన్నీ బాధ్యతలు పెట్టాం. అలాగే పూజాది కైంకర్యాలు జరపాలి అంటే పాలక వర్గాల మీద దానికి ఒక నియమ నిబంధనలు పెట్టాం. పాలక వర్గాలు కానీ దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం కానీ ఆలయంలో పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, సేవలు ఇవన్నీ ఆగమ పండితుల యొక్క నిర్ణయానుసారం జరగాలి తప్ప ఎవరి మటుకు వాళ్ళు ఆదేశాలు ఇవ్వడానికి లేదని చెప్పి జీవో విడుదల చేశారు. అలాగే ఇవాళ కామన్ గుడ్ ఫండ్ ఇచ్చి అనేక ఆలయాలను పునరుద్ధరిస్తూ ఉన్నాం, పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని ఆలయాలు ఈరోజు ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు జరగట్లేదు. ఆలయం కట్టారు, వదిలేశారు. గ్రామస్తులు చేసుకోవడానికి స్తోమత లేదు. ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో దాదాపుగా వేలాది ఆలయాల్లో చిన్న చిన్న ఆలయాల్లో అక్కడ ఉన్నటువంటి ఈ పూజా కైంకర్యాలు చేసేటువంటి వారికి నెలకు 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం స్కీమ్లో డబ్బు విడుదల చేస్తున్నాం. ఆ విధంగా విడుదల చేస్తే ఈరోజు 5,523 చిన్న దేవస్థానాల్లో 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద ఇప్పటికీ నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేస్తున్నాం ప్రతి మాసం. ఈ అక్టోబర్ చివరిలోగా మరికొన్ని ఆలయాలకు కూడా ఇవ్వాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఆయా జిల్లాల నుంచి ప్రతిపాదనలు రాగానే అక్టోబర్ మాసంలోగా మరి ఒక 1000 ఆలయాలకి ధూపదీప నైవేద్యాల కింద ఇవాళ నిధులు విడుదల చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.